వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా నుండి విజయవాడకు 1,20,000 ఆహార ప్యాకెట్లు దాతల సహకారంతో పంపించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఒంగోలులోని A1 కన్వెన్షన్ సెంటర్, బచ్చల వాలే కళ్యాణ మండపంలో ఆహార ప్యాకెట్లను సిద్ధం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ A1 కన్వెన్షన్ సెంటర్ను సందర్శించి విజయవాడకు పంపుటకు సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను పరిశీలించి ఆహారాన్ని స్వయంగా తిని చూశారు. సకాలంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రైల్వే స్టేషన్కు రోడ్డులో గల బచ్చల బాలే కళ్యాణ మండపంను సందర్శించి విజయవాడకు పంపుటకు సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను పరిశీలించి ఆహారాన్ని తిని చూశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్బారెడ్డి, DRDA పిడిఓ సుందర, DTC సుశీల, చెద్దలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం DD రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం రెండు కొడితే సరిపోయిందిలే. చేసేసి వీళ్ళంటే వస్తుంది. మీరేందమ్మా డ్యూటీకి వచ్చారా? వీడియో మేము ఫోటోలు తీయద్దు, డ్యూటీ చేసినట్లేదు డ్వాక్రా మహిళలు. ఎక్కిస్తున్నారా? వాళ్ళకి చెప్పనా?